తెలంగాణ జలప్రదాయిని కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు అనేకం బయటకొస్తున్నాయి. ఈ బహుళార్థక ప్రాజెక్టును డమ్మీ చేసేందుకు రేవంత్ సర్కార్ అనేక ఎత్తుగడలు వేస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఆర్ఈసీ లేఖ రాసింది. గడువులోపు నిర్ణీత మొత్తాన్ని చెల్లించకపోతే ఈ మల్టీపర్పస్ ఇరిగేషన్ పథకాన్ని పడావు పడ్డ ప్రాజెక్టుల జాబితాలో చేరుస్తామని అల్టిమేటం జారీ చేసింది. మరోవైపు పాలకుల చోద్యం చూసినట్లు వ్యవహరించడం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనని నీటిపారుదల రంగ నిపుణులు మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రలు రోజుకొకటి బయటపడుతున్నాయి. మేడిగడ్డ దగ్గర కుంగిన 2 పియర్స్ ను పునరుద్ధరించడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక పేరిట కాలయాపన చేయడం అందులో మొదటి ఎత్తుగడ. బనకచర్ల వద్దు, ఇచ్చంపల్లి ప్రాజెక్టే ముద్దంటూ ఢిల్లీలో చెప్పి రావడం కాళేశ్వరాన్ని డమ్మీ చేసే క్రమంలో కాంగ్రెస్ పాలకులు వేసిన రెండో ఎత్తుగడ. ఇక ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణం కోసం తెచ్చిన నిధుల రీపేమెంట్ ను జాప్యం చేయడం మూడో ఎత్తుగడ. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణానికి వడ్డీతో సహా కలిపి తెలంగాణ ప్రభుత్వం 1394 కోట్ల రూపాయలు బకాయి పడింది. దీంతో నీటిపారుదల రంగానికి చేసిన ఆర్థిక సాయం బాపతు అసలు వడ్డీ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 2 ఇరిగేషన్ కార్పొరేషన్లు కలిపి జూన్ 28, 29 లోపు కనీసం 610 కోట్లు చెల్లించాలని డెడ్లైన్ విధించింది. గడువులోపు చెల్లింపులు జరపకపోతే కాళేశ్వరం మల్టీపర్పస్ ఇరిగేషన్ పథకాన్ని పడావు పడ్డ ప్రాజెక్టు జాబితాలో చేరుస్తామని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ప్రకటించింది. గడిచిన 68 రోజుల్లో 4 లెటర్లు రాసినా స్పందన లేదని అసహనం వ్యక్తం చేసింది. ఇంత జరుగుతున్న పాలకులు చోద్యం చూడడం కాళేశ్వరం ప్రాజెక్టును నిస్తేజం చేసే కుట్రలో భాగమేనని తెలంగాణ వాదుల ఆక్షేపణ. ఇది ముమ్మాటికి కాళేశ్వరం బహుళార్థక సాధక ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రనే అని నీటిపారుదల రంగ నిపుణుల అభిప్రాయం. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకుంది. ఇందులో స్టేట్ వాటర్ రీసోర్స్ అండ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 10,278 కోట్లు, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మరో 17,232 కోట్ల రుణాన్ని సేకరించిన సంగతి తెలిసిందే. వీటిలో 2025 మే 31 వరకు 1394 కోట్లు బకాయి పడ్డట్లు ఈఆర్సీ వెల్లడించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు, కేఐపిసి లిమిటెడ్, టీఎస్డబ్ల్యూ ఆర్ఏడిసి మేనేజింగ్ డైరెక్టర్లకు లేఖ రాసింది. అటు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నివేదించాల్సిందిగా ఆర్ఈసీ హైదరాబాద్ ప్రాంతీయ అధికారిని సైతం ఆదేశించింది. గడిచిన 68 రోజుల్లో ఇది 4వ లేఖ అని అసహనం వ్యక్తం చేసింది. బకాయి పడ్డ మొత్తంలో 320 కోట్లు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మరో 293 కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్ల బాపతు కిస్తీలు వెంటనే చెల్లించాలని ఆర్ఈసీ సూచించింది. ఇందుకు జూన్ 28, 29 తేదీలు డెడ్లైన్ అని తేల్చి చెప్పింది. అయినప్పటికీ చెల్లింపులు జరపని పక్షంలో కాళేశ్వరం బహుళార్థక సాధక ఎత్తిపోతల పథకాన్ని పనిచేయని ఆస్తుల జాబితాలో చేరుస్తామని హెచ్చరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇంత జరుగుతున్నా పాలకులు చోద్యం చూస్తున్నారన్నది అభియోగం. అధికారులు సైతం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ఈ విషయంలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఏం చెబితే అది చెయ్యాలని వాళ్లు నిర్ణయానికి వచ్చారని వినికిడి. అందుకే ఆర్ఈసీ లేఖపై వాళ్లు పూర్తిగా మౌనం వహిస్తున్నారని విమర్శ. ఇటు కాంగ్రెస్ అధికార పీఠం ఎక్కిన నాటి నుంచే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే దిశలో కుట్రలు చేస్తోంది అన్నది తీవ్ర అభియోగం. ఇందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా ఇతోధికంగా సీఎం రేవంత్ రెడ్డికి సహకారం అందిస్తోంది. గోదావరి జలాలను వాడుకొని రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ఉన్న ఏకైక ఆధారం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టేనని నీటిపారుదల రంగ నిపుణుల అభిప్రాయం. రోజుకు 2 టీఎంసీల చొప్పున తోడిపోసినా ఆ జలాలు సద్వినియోగం అయ్యేవని అంటున్నారు. కానీ గడిచిన 18 నెలలుగా కాళేశ్వరాన్ని నిరుపయోగం చేయడం వల్ల రాష్ట్రంలో చెరువులు ఎండిపోయాయని, భూగర్భ జలాలు అడుగంటిపోయాయని,
ఇతర జలాశయాలు సైతం నీళ్లు లేక కళావిహీనంగా మారాయన్నది వాళ్ళ ఆరోపణ. నైరుతి రుతుపవనాలు సైతం ఈసారి ముందుగానే పలకరించినట్లు చేసి ఇప్పుడు వెక్కిరిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తలెత్తి నీటికి కటకట ఏర్పడడం ఖాయమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు పడక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత క్రమంలో కాళేశ్వరం లాంటి కీలక ప్రాజెక్టును పడావు పడేలా చేసిన పాలకులు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.